హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నీలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి మనం కింద పెట్టుకున్న ప్లాంట్స్ గురించి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. ఇవి కొత్తగా తెచ్చుకున్న స్టాండ్స్ మీద ఈ ప్లాంట్స్ పెట్టాను. మీకు ఆ వీడియో కూడా షేర్ చేశా కదా. చూడండి, ఇది బకెట్లో, పెరుగు బకెట్లో ఉన్నది. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో, ఎంత పొడవు వచ్చిందో. ఇక్కడ అన్నీ బేబీ లీవ్స్ ఉన్నాయి. ఈ బేబీ లీవ్స్కి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది. ఇవన్నీ కటింగ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి విరజాజ్ అండి, పెద్ద బకెట్లో. ఇది ఒక పెద్ద కుండీలో ఉంది. 2 days మేము ఊరెళ్ళేటప్పటికి చెట్లకి నీళ్లు పోయక చూడండి చెట్లన్నీ ఎట్లా అయిపోయినాయో. ఇప్పుడు ఈ గ్రీన్గా కనిపించే లీవ్స్ జస్ట్ 2 days నుంచి వాటర్ ఇస్తుంటే అలా వచ్చినాయి. మిగిలినవన్నీ ఇలా పాడైపోయినాయి. అన్ని చెట్లు అట్లానే ఉన్నాయండి, కాకపోతే అవి పచ్చగా ఉన్నాయి, కొంచెం తేరుకున్నాయి 2 daysకి. ఈ చెట్టు మటుకు బాగా పాడైపోయింది. నెక్స్ట్ వన్ వచ్చి ఇదండి, ఇది 100 వరహాల చెట్టు అండి. ఇక ఫ్లవరింగ్ కూడా చూడండి, ఆకులన్నీ ఎండిపోయినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ రాలిపేసాను, అప్పుడు అనిపించింది వీడియో తీద్దాము అని. లీవ్స్ అన్ని కింద చూడండి ఎలా ఎండిపోయి ఉన్నాయో. వీటికి చిగురు వస్తే బాగుండు అనుకుంటున్నాను. కొంచెం ఎప్సమ్ సాల్ట్ చల్లుదాం, నా దగ్గర ఉంది అది అని అనుకున్నా. ఇది వచ్చేసేసి రెడ్ బచ్చలండి, ఇంగ్లీష్ బచ్చలు అంటారు కదా, సిలోన్ బచ్చలు అదండి. అవి సీడ్స్ వచ్చి ఇవన్నీ చూడండి ఈ కుండీలో వచ్చినాయా. నెక్స్ట్ ఇంకో కుండీ అండి, ఇది చాలా దూరంలో ఉంది, చూస్తున్నారు కదా. ఇది కూడా దీంట్లో కూడా వచ్చింది. ఇంకా చాలా వాటిల్లో వచ్చినాయి కానీ అన్నీ పీకేసానండి. ఆ తర్వాత అనిపించింది అయ్యో వీడియో చేసి మన వ్యూవర్స్కి చూపిద్దామని. ఒక ప్లాంట్ ఏదైనా ఉందంటే ఆ సీడ్స్ పడి అన్నిట్లలో వస్తాయండి. ఇది కలబంద, బయట పెట్టినప్పుడు పాడైపోయింది, మళ్ళీ ఇప్పుడు బాగా కొంచెం వస్తుంది. ఇదిగోండి బేబీ కలబంద, బేబీ ప్లాంట్ కనిపిస్తుందండి, చిన్నది ఇక్కడ ఉంది. ఇది చంద్రకాంతం అండి, ఇది కూడా పాడైపోయింది. లీవ్స్ అన్నీ తీసేసాను, చాలా ఇలా వెడల్పుగా ఉండేది, మొత్తం పోయింది. నెక్స్ట్ ఈ సీడ్స్ ఇక్కడ ఉన్నది ఇటువైపు వచ్చి దీంట్లో పడ్డాయి, ఈ బకెట్లో తీసి కడిగేసాను. ఇదిగోండి, ఇది రెడ్ కలర్ లిల్లీ అండి. పాత వీడియోస్ చూస్తే మీకు భలే ఫ్లవరింగ్ వచ్చి కనిపిస్తుంది. వీటిల్లో కూడా అన్నీ ఈ మొక్కలు వచ్చేసినాయండి. చంద్రకాంతం పీకేద్దామని మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి ఉంచాను. 4-5 వచ్చినాయండి. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఈ మొక్క పాడైపోతుంది. ఇదిగోండి, 1 పీకేసాను, 2 పీకేసాను, 3 పీకేసాను. అన్నీ పైనే ఉన్నాయి విత్తనం పడి. ఇప్పుడు ఇది చూడండి, ఇదంతా పాడైపోయింది, ఎండిపోయినట్లు చివర. అదే చాలా పీకేసాను. మళ్ళీ వీడియో గుర్తుకొచ్చి వీడియో చేసి మీకు చూపిద్దామని తీస్తున్నాను. ఎంత క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ కొంచెం రెయిన్ వచ్చినప్పుడు రెయిన్ పెట్టామనుకోండి బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి కదండి. ఇది వచ్చేసేసి దీంట్లో కనకాంబరాలు ఉండేయండి. ఇదిగోండి కనకాంబరము, కానీ మొత్తం పోయింది. ఇది ఒక కొమ్ము ఉంది, అది పోయి దీంట్లో సిలోన్ బచ్చలు వచ్చింది. సిలోన్ బచ్చలతో పాటు ఇది ట్యాంగిల్ హార్ట్ అండి. చూడండి ఎంత బుషీగా వచ్చిందో. దీన్ని తీసి మనం హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టుకొని దీంట్లో వేరే ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ 3 కొమ్మలు పీకాం కదా, ఈ దీంట్లోనే పెడదామండి. పెడితే రేపు గుబురుగా వస్తాయి కదా వేర్లు, అందుకని దీంట్లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. ఇదిగోండి, ఇందాక చెప్పే కదా చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ రెండు కూడా సిలోన్ బచ్చలే అండి. కొంచెం పెద్ద అయినాక మనం తీసేసుకొని కర్రీ చేసుకోవచ్చులే అని చెప్పి అలా ఉంచాను. ఇది కూడా ఇప్పుడు చాలా వస్తుందండి వస్తే. నెక్స్ట్ వన్ వచ్చి ఇదండి, ఇది కూడా వైట్ లిల్లీ అనుకుంటానండి, అవి గుర్తులేదు, వైట్ లిల్లీ అవి ఉండాలి. ఇది కూడా పాడైపోయింది. ఇది కూడా మొత్తం ఇట్లా పీకి నీట్గా చేసి చూపిస్తాను. ఇది
రెడ్ బచ్చలు ఉందండి. ఇదంతా రెడ్ బచ్చలు ఇట్లా పైకి అల్లుకుపోయింది. దీనికి కూడా నీళ్ళు లేక పాడైపోయిందండి. అన్నీ పైకి కట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో చూడండి, ఇదొక మొక్క, ఇదొకటి. ఇవన్నీ మరి ఎట్లా వస్తున్నాయో అదివరకు పక్కన వాళ్ళు గోడ మీద ఉండే ఇవన్నీ బుజ్జి బుజ్జి అన్నీ ఇవే మొక్కలండి. కొంచెం పెద్ద అయినాక తీద్దాం అనుకున్నాను. నెక్స్ట్ దీంట్లో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది కూడా తీసి ఒక కుండీలో పెట్టుకోవచ్చండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి ఉంటుంది. ఈ కుండీలో ఏంది కవర్ అనుకుంటున్నారు అండి, కంపోస్ట్ అయ్యిందండి ఆల్రెడీ. మీకు తెలుసు కదా నేను కవర్లు పెడతానని. ఇది ఓపెన్ చేసేసి మొత్తం దీంట్లో వేసామనుకోండి చెట్టుకు బలం వస్తుంది. ఓపెన్ చేశాను, లోపల చూసారా నల్లగా వచ్చింది కదా, కనిపిస్తుందిగా. దీన్ని ఇట్లా మనం ఈ చెట్టు మొదల్లో వేసేస్తే చూసారా ఇదంతా బీరకాయ తొక్కు అన్నమాట. కవర్ పడేసేసేస్తే సరిపోతుంది, చెట్టుకు బలం వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి పైన చాలా ఉన్నాయండి కవర్లు. ఆ కవర్లన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తే చెట్టుకి బాగా బుషిగా ప్లాంట్ పెరుగుద్దని అనుకుంటున్నా, ఫ్లవరింగ్కి. ఇవన్నీ వేస్తూ ఇదండి మన కింద ఉన్న ప్లాంట్స్. చాలా ప్లాంట్స్ తీసేసి పైన పెట్టుకున్నా. అదివరకు ఈ గోడ మీద అన్నీ ఉండేవి, పెయింట్ వేస్తున్నారని తీయమంటే తీసా. అవన్నీ పైన పెట్టాను. పైన కుండీల్లో పెట్టుకున్న కవర్లు కూడా మీకు చూపిస్తానండి. అవి కూడా తీసుకొచ్చి ఈ కింద చెట్లు వేస్తానని చెప్పా కదా, అవన్నీ సెకండ్ పార్ట్లో చూపిస్తానండి. ఆ కవర్లు, కుండీలు. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఎలా కంపోస్ట్ చేసుకోవాలన్నీ చూపిస్తూ ఉంటాను మన వీడియోస్లో. ఇదిగోండి కుండీలో కూడా చూసారు కదా, కవరు బాగా కంపోస్ట్ అయిపోయింది, నల్లగా వచ్చింది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాము. ఇది మొత్తం దీంట్లోనే వేసేద్దామండి. చూసారు ఎంత బ్లాకిష్గా వచ్చిందో. మొత్తం దీంట్లో వేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తున్నా. జస్ట్ నాట్లాగా వేసానండి, అదే పీకుతున్నాను. చూసారు కదా, కనిపించిందండి. ఇది చెట్టుకు బాగా ఎనర్జీ అండి. కవర్లో చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి కవర్ అంతా ఎంత బ్లాకిష్గా ఉందో. దీని మీద మనం నీళ్ళు పోస్తే ఇదంతా ఏమవుతుందంటే, ఇటువైపు ఈ కుండీలో ఇట్లా పెట్టేసేసి మనం కనుక వాటర్ పోసామనుకోండి, వాటర్ అంతా కారి ఈ చెట్టుకు వస్తుంది. అది చూపిస్తాం మీకు. మన చెట్టుకి ఎనర్జీ కదండి, ఇది ఎనర్జీ డ్రింక్ దాకా పనిచేస్తుంది. కొత్తవారు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.